ఇంటికి కన్నం వేయడం తెలుసు, దుకాణాలకు కన్నం వేసిన సంఘటనలను చూశాం. కానీ ఇలాంటి సంఘటనలు మాత్రం ఇంతకు ముందెప్పుడు చూసి ఉండరేమో. తెలివి మీరిన నేరస్తులు జైలుకే కన్నం వేశారు. సెల్ నుంచి తప్పించుకోవడానికి ఏకంగా పెద్ద సొరంగమే తవ్వారు. స్టోరీని మీరే చూడండి. అది దేశంలోని పటిష్టమైనదిగా పేరొందిన జైల్. మోస్ట్ వాంటెడ్ నేరస్తులతో పాటు పలువురు ప్రముఖులు అదే జైలుకు వెళ్లి వచ్చారు. అదే ఢిల్లీలోని తిహార్ జైల్. భారీ భద్రత కలిగి ఉండే తిహార్ జైలులో షాక్ కలిగించే పరిణామం సంభవించింది. భద్రతకు మారుపేరుగా ఉండే ఆ జైలు నుంచి ఇద్దరు ఖైదీలు పారిపోయారు. పారిపోవడం అంటే అలా ఇలా కాదు, ఏకంగా ఓ సొరంగాన్ని తవ్వుకొని మరీ పారిపోయారు. తిహార్ జైలులోని 7వ నెంబర్ సబ్ జైలు నుంచి ఫైజాన్, జావేద్ అనే ఇద్దరు ఖైదీలు తప్పించుకున్నారు. ఆదివారం రాత్రి ఖైదీలంతా అటెండెన్స్ కోసం హాలులోకి రాగా వారిద్దరూ మాత్రం కనిపించలేదు. అనుమానం వచ్చిన అధికారులు ఆ ఇద్దరి నిందితులు ఉండే సెల్కి వెళ్లి తనిఖీ చేశారు. అక్కడ వారికి షాక్ కలిగించే విషయం కనిపించింది. ఫైజాన్, జావేద్లు ఉంటున్న సెల్లులో పెద్ద సొరంగం బయటపడింది. ఆ సొరంగం ఖైదీలు ఉంటున్న సెల్ నుంచి జైలు ప్రహారీ గోడ వరకు ఉండడం గమనార్హం. అలా సొరంగం తవ్విన ఖైదీలు ఆ మార్గం గుండా జైలు నుంచి తప్పించుకుపోయారు. అయితే చివర్లో ఈ విషయాన్ని గుర్తించిన జైలు సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. పోలీసుల తనిఖీల్లో ఫైజాన్ మళ్లీ దొరికిపోగా జావేద్ మాత్రం తప్పించుకుపోయాడు. తిహార్ జైలులో ఖైదీలు సొరంగం తవ్వి పారిపోయిన ఉదంతం తీవ్ర కలకలమే రేపింది. డీజీ అలోక్ వర్మ తిహార్ జైలుకు వెళ్లి వివరాలు సేకరించారు. ఈ ఘటనకు బాధ్యులుగా పేర్కొంటూ కొంతమంది జైలు అధికారులపై బదిలీ వేటు వేసింది. बलवान सिंह जगलान जी को दिया गया है। अच्छा, इंक्वायरी बलवान सिंह जगलान जी को इंक्वायरी दी गई है और उनसे कहा गया है कि बाकी लोग अपनी ले सकते हैं साथ में, और जितने भी लोगों की रेस्पॉन्सिबिलिटी उनकी फिक्स की जाए और कुछ लोगों को अभी इमीडिएटली ट्रांसफर भी किया जाए. మరోవైపు అసలు జైలులో సొరంగం తవ్వడం ఎలా సాధ్యమైందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఖైదీలు తాపిగా తవ్వుకుంటూ ఉంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని మండిపడుతున్నారు. నేషనల్ డెస్క్, సాక్షి న్యూస్.